గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే సో ఈసారి గుడివాడ అభివృద్ధి పరంగా నడుస్తుందని అయితే చెప్తున్నారు. సో ఒకసారి డిస్కస్ చేద్దాం దీని గురించి. హలో సార్. ఎస్, గుడివాడ ఈసారి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది అంటున్నారు. సో సిట్టింగ్ ఎమ్మెల్యే, సో ఏం చెప్తారు సార్? యాక్చువల్గా గుడివాడ ఎమ్మెల్యే పేరు వెనిగండ్ల రాము. వెనిగండ్ల రాము గారు అంటే అందరిలాగే ఈయన కూడా ఎమ్మెల్యే అయ్యారు. టీడీపీకి సంబంధించి ఏదైతే 135 మంది ఉన్నారో, 133, 135 మంది, వాళ్ళల్లో ఈయన ఒకడు. బట్ ఆయన గెలిపే ఒక కీలకం అయిపోయింది. ఎందుకు, ఎవరి మీద గెలిచాడు? కొడాల నాని మీద గెలిచాడు. కొడాల నాని మీద గెలవడమే అసలు మంచి గెలుపు. ఎందుకంటే నోటుకు వచ్చినట్టు మాట్లాడే ఆడ సన్నాసి, ఆడ 420 యాదవ అని ఒకటి ఎమ్మెల్యేకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏమీ లేకుండా ఒక సాధారణ మనిషిలాగా, అది కూడా ఎలాగా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్న వ్యక్తి మీద ఫస్ట్ రౌండ్ ఉంటే మెజార్టీతో మనం అక్కడ వీడియోలో కూడా చూసాం. ఆ రోజు ఎలక్షన్ కౌంటింగ్ రోజు 2 రౌండ్ పూర్తి అయ్యేసరికి గుడివాడ నాని గారు తోక ముడుచుకొని ఇంటికి వెళ్ళిపోతుండడం చూసాము. తర్వాత వెనిగండ్ల రాము గారు గెలుచుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆయన సరే ఏదో గెలిచాము అని కాకుండా ఒక బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకుంటున్నాడు. అంటే ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యే నిధులు కానీ లేదా పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన ఎంపీ నిధులు కానీ ఉంటాయి, కేటాయించబడతాయి. బట్ అందరూ అంత ఇంట్రెస్ట్గా ఆ నిధులను తీసుకొచ్చి వెచ్చించి ఆ పట్టణాభివృద్ధికో ఆ నియోజకవర్గ అభివృద్ధికో కేటాయించడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు చేద్దాం, ఎలాగా ప్రభుత్వం తరపున చేస్తున్నాం కాబట్టి కాన్సంట్రేట్, అలా కాకుండా కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన సమస్యల్ని పెకిలిస్తూ వాటిని సమస్యని పునరుద్ధరించడం కోసం ఈయన రాము గారు చాలా తాపత్రయపడుతున్నారు. అదీ కాక ఏదైతే కొడాల నానిగారి ద్వారా గత 5 ఏళ్ళు కొంతమంది ఇబ్బందులు పడ్డారో, కబ్జాకు గుడివాడ పట్టణంలో కానీ అవుట్కట్స్లో కానీ కబ్జాకు గురైనవి ఉన్నాయో అవన్నీ దగ్గరుండి మరలా విడిపించి ఎవరికి చెందాలో వాళ్ళకి చెందేలా చేయడం, రిజిస్ట్రేషన్లకు పాల్పడడం, ఇలాగా చాలా స్వరవేగంగా చేస్తున్నారు. రీసెంట్గా పట్టణాభివృద్ధి ఆయన ఎవరు గడ్కరీ గారు వచ్చినప్పుడు కూడా ఆయన కలిసి మా సంబంధించి మాకు నిధులు కేటాయించాలి, మీరే ఏదో చూడాలి, ఇక్కడ డ్రైనేజ్ చాలా ఇబ్బందిగా ఉంది, ఇప్పటి నుంచో పట్టించుకోవట్లేదు. పర్టికులర్గా గుడివాడ నాని ఎక్కువగా గెలుచుకున్నారు కాబట్టి ఆయన సరిగ్గా చేయలేదు కాబట్టి దీన్ని మీరే ఏదో సహకరించాలని చెప్పడం, ఒకవైపు బాబు గారితో కూడా డిస్కస్ చేసి దీనికి రావాల్సిన ఏమైనా కేటాయించడం చెప్పడం, ప్రతిదీ కూడా అంటే ఏదో మనకు మంచి మెజారిటీతో వచ్చాం, మనం తల మీద తుండుకొట్టు వేసుకుని కూర్చోవచ్చులే, మనకేంట్లే అనుకోవట్లేదు. అంటే ఒక ఇన్స్పైర్గా చుట్టుపక్కల నియోజకవర్గాలకి మిగతా ఎమ్మెల్యేలకి ఇన్స్పైర్గా ఉండడం అనేది మంచి విషయం. ఎందుకంటే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారి టేబుల్ మీద కూడా ఒక సర్వే వచ్చిందట, ఎవరెవరు మంత్రులు ఎలా పనిచేస్తున్నారు, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది ఏంటి అని. దాంట్లో ఆయనకి మంచి మార్కులు పడ్డాయి వెనిగండ్ల రాము గారికి. సో అందుకు అంటే ఏదో గెలిచాము, అందరితో పాటు గెలిచాము, దాని ఏదో నడిచిపోతుందిలే, అసలు నాని మీద గెలిపే పెద్ద గెలుపు కదా, ఇంకే చేసేది ఏముందిలే అన్న కాకుండా గుడివాడ కానీ గుడివాడ నియోజకవర్గం సంబంధించి కానీ బాగా అన్ని రకాలుగా ఉన్న సమస్యలు కానీ, మెయిన్ అంటే కంచికి చెర్లో ఏదో సంథింగ్, గుడివాడ నుంచి కంచికి చెర్లో రోడ్డుకి సంబంధించి విస్తరణ పనులు కానీ, గ్రీన్ అలైన్మెంట్కి సంబంధించి కానీ అన్నీ కూడా, ఎస్పెషల్లీ ఎక్కడైనా ఏదో ఉంటుందండి, ఇప్పుడు వర్షాకాలం వస్తుందని ఇప్పుడు తెలుస్తాయి రోడ్ల సంగతి, మరమ్మతులు కానీ, నీరు ఎక్కడెక్కడ నిలవ ఉండిపోవడం, డ్రైనేజ్ సరిగ్గా లేకపోతే డ్రైనేజ్ రోడ్ల మీదకి వచ్చి ఇవన్నీ ఉంటాయి. సో కాబట్టి చాలామంది విమర్శిస్తున్నారు, ఈయనకి నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణలో ఈయన మంత్రి పదవి దక్కుతుంది అని అంటున్నారు. కానీ మంత్రి పదవి కోసం ప్రతి ఒక్కరు కష్టపడతాడు కదా, అలాగైతే కష్టపడితే దాని ప్రభుత్వం దృష్టిలో పడాలి, పార్టీ దృష్టిలో పడితే ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైంకైనా ఛాన్సెస్ ఉంటాయి పదవులు అనేవి. సో అట్లా కాకుండా ముందు నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని చూరగుంటే, ఆ నియోజకవర్గ ప్రజలకు దేవుడిగా మారితే పదవులన్నీ అవే వెతుక్కుంటూ వస్తాయి. సో ఆయన అలాగా బాబు గారిలాగా ఇన్స్పిరేషన్ తీసుకొని చేస్తున్నాడేమో, ఆయన కూడా ఎంత వయసులో కూడా కష్టపడుతున్నాడుగా. సో ఆ పరంగా ఆ వెనిగండ్ల రాము గారి పేరు బాగా వినిపిస్తుంది. బట్ ఒక అభివృద్ధి పరంగా కానీ పనుల పరంగా కానీ శరవేగంగా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక సుమారుగా 16,000 కిలోమీటర్ల రోడ్లు కూడా మరమ్మతులు జరిగాయి. అంటే ఇది ఒక 4-5 నెలల కిందట ట్రాక్ రికార్డు. మరి ఇప్పుడు ఎన్ని మరమ్మతులు జరుగుతున్నాయో తెలియదు. కానీ సార్ గతంలో కూడా కొడాలి నాని గారు ఉన్నప్పుడు కూడా సో ఆ ఏరియా మొత్తం భ్రష్టు పట్టించారు అన్నట్టు కూడా మనకి వినిపించింది. అసలు అభివృద్ధి పరంగా కానీ సో నిధులు తీసుకొచ్చినా కానీ అక్కడ పెట్టలేదని. సో దీని గురించి అంటే నిధులు తీసుకొచ్చినా ఎందుకు పెట్టలేకపోయారంటే, జోబులో అంటే ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక పథకం లేదు, వాళ్ళు ఎలాగ ఇదవుతారు?
సో పాకెట్లో పెట్టరు, అది తెచ్చి ఇవి దాచుకుంటే మళ్ళీ ఎలక్షన్స్కి పోటీ చేయడానికి పైసలు పంచాలి కదా. అందుకు గుడివాడ నాన్నగారు కూడా ఎలక్షన్స్ ముందు మనం చూసాం కదా, ఎవరైతే హారతి ఇచ్చారో వాళ్ళకి ఒక్కొక్క ప్లేట్లో 2,000 వేసాడంట ఆయన. అది కొన్ని వీడియోలు కూడా వైరల్ అయ్యాయి అప్పట్లో. సో మరి అలా డబ్బులు పంచాలంటే ఏదో ఒకటి నిధుల రూపంలో అక్కడే పని చేయించాను, 10 రూపాయలు పని చేస్తే 1000 రూపాయలు తీసుకోవడం, ఇక్కడ 20 రూపాయలు పని చేస్తే 500 నొక్కేయడం, అట్లా చేస్తే కదా నెక్స్ట్ ఎలక్షన్ ఖర్చు పెడతారు. పైగా ఏ పథకాల విషయమే తప్ప ఏ ప్రాజెక్టు లేదు, డెవలప్మెంట్ లేదు. ఈయన ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఖాతాలోకి వెళ్ళిపోయాయి. లెక్కర్ కానీ ఇసుక కానీ అన్నీ ఆయనే హోల్ అండ్ సోల్ అంట. మరి మిగతా మంత్రులు, అదే ప్రస్తుత మాజీ మంత్రులు, మిగతా నాయకులు ఎలా బతుకుతారు చెప్పండి? వాళ్ళు 4 రాళ్ళు వెనకేసుకుంటారు. ఎప్పుడు వెనకేసుకుంటారు? వేసుకోలేరు కదా. ఇంకా ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, లేదా కంపెనీ వచ్చింది, బాబు మా కుర్రోళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, కంపెనీలో మాకు కూడా ఎంతో కొంత షేర్ ఇవ్వండి, లేదా మేము ఎంత పెట్టుబడి పెడతాం, కంపెనీ పెడతాం, మా కుర్రోళ్ళకి ఉద్యోగాలు వస్తే నాకు షేర్ వస్తే నాకు బెనిఫిషియల్గా ఉంటుంది అని ఏదో మాట్లాడుకుంటారు. కానీ జనరల్గా ఏమీ లేదు, ఎంతసేపు డబ్బులు ఇచ్చామా, అని కూర్చోబెట్టి తినబెట్టామా, అంతే. ఏం కాదు, మనం నెక్స్ట్ మనమే 30 ఏళ్ళు మనమే రాజు అన్నట్టు చెప్పారు. లాభం ఏంటి? సో ఇప్పుడు ఆ ఛాన్సెస్ లేవు కాబట్టి ఎక్కడో ఒక దొడ్డిదారిన తీసుకొచ్చి అన్ని ఆమ్యామ్యం చేస్తే కదా. సో అలా చేశారు కాబట్టి ఏ అభివృద్ధి పనులు జరగలేదు, ఎక్కడొక్కడ ఉండిపోయి. ఎవ్వడు ప్రశ్నించలేకపోయాడు. ఎవడైనా ప్రశ్నిస్తే వాడి మీద కేసులు, అరెస్టులు. పెద్ద వాళ్ళకే దిక్కు లేదు, సామాన్యుడికి ఎక్కడ ప్రశ్నిస్తాడు? ప్రభుత్వ అధికారులు అయితే ఇట్లా గుండెని పిడికిల్లో పెట్టుకుని అలా ఉన్నారు. ఎప్పుడు ఈ గవర్నమెంట్ పోతుందా అని ఎదురు చూశారు. ముందుకు బంపర్ మెజార్టీతో గెలుచుకుంది కదా కూటమి ప్రభుత్వం. ఓకే సార్, నెక్స్ట్ అట్లానే ఇప్పుడు చూసుకుంటే కొడాలి నాన్నగారి పేరే వినిపించేది గుడివాడ అంటే. సో నెక్స్ట్ మనకి రాము గారి పేరు వినిపించదు. ఇప్పుడు అదే చెప్తున్నాను కదండి, కొడాలి నాని గారి మీద గెలిపే మంచి గెలుపు. ఇంకా మరి వెనిగండ్ల రాము పేరు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే ఆయన ఆ గెలుపుతో గెలిచి సారా అని చెప్పి రిలాక్స్ అయిపోలేదుగా. పట్టణాభివృద్ధికి, గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నారుగా. ఎస్పెషలీ చాలామంది చెప్తారు, ఎన్టీఆర్ గారి తాలూకా అదే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారి తాలూకా నియోజకవర్గం అని కూడా చాలామంది చెప్తారు. గుడివాడ దగ్గరలో నిమ్మకూరు ఏదో ఉంటుంది, అక్కడ ఆయన పుట్టి పెరిగారు, అక్కడే ఆయన ఉంటారు గుడివాడ అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. సో అటువంటి నియోజకవర్గం అంటే ఎలా ఉండాలి? రాష్ట్ర స్థాయిలో బీభత్సంగా ఉండాలి. దాన్ని భ్రష్టు పట్టించేశారు మీరు అన్నట్టుగా. సో దానికి ఒక వెలుగు, ఒక షైన్ తీసుకురావాలంటే డే 1 నుంచి పనిచేయాలి. ఇంకేముందులే ఎలక్షన్స్ ముందు కష్టపడదాం అంటే కుదరదు కదా. సో ఈ రాము గారు 50+ ఉంటుందండి ఏజ్, బట్ యంగ్గా చాలా బాగా వర్క్ చేస్తాడు. ఆయన చేస్తున్నాడు కాబట్టి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. సో అప్రిషియేట్ చేయాలి. ఆయన చూసి చాలామంది ఇన్స్పైర్గా కూడా తీసుకుంటున్నారు. అది ఓకే సార్, థ్యాంక్ యూ.